వెల్కమ్ టు వి9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకొని నందిగామ డివిజన్ ఆర్ఎంపీ వైద్యులు భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రెసిడెంట్ డివి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఉచితంగా నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపును సందర్శించిన రాష్ట్ర కోశాధికారి నరేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఎండి ఉస్మాన్, కార్యదర్శి కాసులు, డివిజన్ ప్రెసిడెంట్ డివి నాగేశ్వరరావు, వైద్యులు వసంతరావు, శ్రీనివాసరావు, పూర్ణాదేవ శ్రీనివాసరావు తదితర వైద్య బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పి నాగేంద్రరావు, పి సత్యనారాయణ, డి ఉస్మాన్ మాట్లాడుతూ కరోనా లాంటి కష్టకాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల నుండి రాష్ట్ర స్థాయిలో అనేక మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ప్రైవేటు వైద్యులు కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే ప్రైవేటు వైద్యులను వారికి కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా గుర్తింపును, సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం కనుక సహాయ సహకారాలు అందించినట్లయితే ప్రభుత్వం యొక్క మనుగడను ముందుకు తీసుకువెళ్లడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వైద్య బృందం అసోసియేషన్ సభ్యులం అందరం సిద్ధంగా ఉన్నామని సత్యనారాయణ అన్నారు. ఈ క్యాంపులో పలువురు వైద్య సేవలు పొందారు. నేను గ్రామీణ వైద్యుని. నేను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా విజయవాడ క్యాంపస్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ తిరుపతమ్మ తల్లి ఆశీస్సుల వల్ల మా నందిగామ డివిజన్ తరపు నుంచి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసినందుకు ముందుగా మా నందిగామ డివిజన్ తరఫున డివి నాగేశ్వరరావు గారికి, మళ్ళీ జిల్లా తరఫున కృష్ణమూర్తి గారికి, మరి ఇక్కడ పనిచేస్తున్న మా వైద్య సోదరులు, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, నందిగామ అందరికీ మా రాష్ట్ర కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా అసోసియేషన్ పరంగా కానీ మాకు కానీ మేము ఎంతోమంది పేద ప్రజలకి ఉచిత మందులు తీసుకొచ్చి మాకు తెలిసిన డాక్టర్ల ద్వారా కానీ, మెడికల్ కంపెనీ ద్వారా కానీ ఈ యాత్రికులకి ఇలాంటి అవకాశం కోరుకుంటూ ఉన్నాం. జిల్లా వైద్యులు ఉన్నాం. మా అసోసియేషన్ ఈ వృత్తి అనేది చాలా భేద, చాలా అందుబాటులో ఉంది. ఒక సిస్టమ్గా మేము ఒక గైడ్ లైన్ గా పనిచేస్తా ఉంది. దయచేసి ఎందుకంటే మేము ఒక సిస్టమేటిక్ గా వైద్యం చేస్తున్నాము. ఆ వైద్యానికి గుర్తింపిస్తే మేము కూడా పేద ప్రజలు కూడా ఎంతో మెరుగైన వైద్యం అందించగలిగిన వాళ్ళు. మా వల్ల కాని సరిదాటులకు పంపించి వాళ్ళ సలహా ప్రకారంగా వాళ్ళకి తక్కువతో గత 30 సంవత్సరాలుగా మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఎంతో కలిపి దసరా ఉత్సవాలకి అమ్మవారి ప్రోగ్రాంలు కూడా రావాలనుకుంటారు. అలాగనే కుటుంబ నియంత్రణ మేము చాలా సక్సెస్ చేసి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మేము తీసుకురాగలిగాము. ఓన్లీ కుటుంబ నియంత్రణ దానివల్ల మాకు దయచేసి ఇలాంటి ప్రోగ్రాంలు చేయడానికి గవర్నమెంట్ అవకాశం కల్పించవలసిందిగా, ఇలాంటి అవకాశం అమ్మవారికి వారు కూడా దయమా ఉండాలి. అందుగా వారు ఇలా ఏ ప్రసారాలు షిఫ్ట్ వారిగా వైద్య సేవలు 24 hours అందించినందుకు మా రాష్ట్ర కమిటీ తరఫున వైద్య సంక్షేమ సహాయ కార్యదర్శి అన్ని జిల్లాలో కూడా రాయలసీమ
సంక్షేమ తరఫున మరియు ప్రతి కార్యక్రమం ఎక్కడైనా సరే యాత్రలు గురించి కూడా మా గ్రామీణ వైద్యులు అది కూడా సేవలు అందించడం ఉంటుంది. అట్లానే ఇది చాలా సంవత్సరాల ముందు మాకు ఇచ్చిన అవకాశాన్ని అమ్మవారికి ధన్యవాదాలు. అట్లాగే నందిగామ ఏరియా డివిజన్ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రెసిడెంట్ అయిన టీవీ నాయకుల గారికి, విశ్వనాథన్ గారికి, గురునాథన్ గారికి, ప్రతాప్ గారికి కూడా మా కమిటీ అందరికీ కూడా అన్నమయ్య జిల్లా ధన్యవాదాలు. ఈరోజు తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు పెనుగంచిప్రోలు తిరునాళ్ళ సందర్భంగా ఈ గ్రామీణ సంక్షేమ సంఘం తరఫున నందిగామ డివిజన్ వారు ఏర్పాటు చేసిన ఈ ఉచిత మెడికల్ క్యాంపులకు రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం చేయడం జరిగినది. ఇక్కడ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. సభ్యులు కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం వెళ్ళి నిర్వహిస్తున్న కార్యక్రమాలకి అమ్మవారి తిరునాళ్ళు చిన్న తిరునాళ్ళు జరుగుతున్నాయి పెళ్లించుకుల్లో. దీని గురించి మా ఆరోగ్య అసోసియేషన్ నుంచి మా డాక్టర్సే కానీ, మా జిల్లా అధ్యక్షులే కానీ, రాష్ట్ర అధ్యక్షులే కానీ, విజయవాడ అర్బన్ అధ్యక్షులే కానీ అందరూ సహకరిస్తున్నారు. మా విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా నందిగామ ఏరియా కానీ, పెనుగంచిప్రోలు ఏరియా కానీ ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా రాత్రి పగలు తేడా లేకుండా నైట్ డ్యూటీలు కూడా షిఫ్ట్ చేసుకుని ప్రతి పేషెంట్కి ప్రతి నొప్పి అన్నా కానీ, జ్వరం అన్నా కానీ, నొప్పులకి పిల్లలు, స్వరానికి పిల్లలు, వామిటింగ్స్ పిల్లలు అన్నీ ఒక పెద్ద డాక్టర్లు ఇవ్వటం వల్ల లేదా మన ఫిజిషియన్ శాంపిల్స్ తీసుకురావడం వల్ల అన్నీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టైం ఏ టైం అయినా సరే ఇలాగే చేస్తున్నాము. మా ఎందు దయించి గవర్నమెంట్ కూడా ఒక ఇది తీసుకుని మమ్మల్ని కూడా ఇంకా ఎక్కడైనా సరే ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఏ